దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినము మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశతో నేను ముందుకు వచ్చి ఉన్నాను. మన జీవితంలో క్రీస్తుని అంగీకరించిన తర్వాత, క్రీస్తుని మనము విశ్వసించిన తర్వాత, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకుల్ని మనం అనుభవిస్తూ కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామమును మహిమపరచడానికి ఒక క్రైస్తవుడుగా విశ్వసించినటువంటి క్రీస్తుని బట్టి మనం ఎంతగానో ఆయన నామమును మహిమపరచడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన చేసినటువంటి మేలుల్ని, ఆయన చేసినటువంటి మన జీవితంలో కార్యములని మనము వివరించడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీతో ఒక ముఖ్యమైనటువంటి విషయం పంచుకొని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఈరోజు యావత్ ప్రపంచంలో కూడా జరుగుతున్నటువంటి ఒక బాధాకరమైనటువంటి పరిస్థితి. అదేంటంటే, సువార్తను ప్రకటిస్తున్నామనేటువంటి ఆలోచనతో ఉంటున్నారే కానీ అసలు నిజంగా సువార్తను ప్రకటిస్తున్నారా? అసలు సువార్త ప్రకటిస్తున్నామనేటువంటి భ్రమలో ఉంటున్నారో, లేదంటే సువార్తను నిజంగా ప్రకటిస్తున్నారో తెలియక మేము సువార్తను ప్రకటిస్తున్నాం అనేటువంటి ఆలోచనతో బ్రతికేస్తున్నారు. అందుకు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. అసలు సువార్త అంటే ఏంటి? ఈరోజు మన జీవితంలో మనము ఏ విధముగా ఆయనను మనము పొందుకోగలిగాము, ఆయనను రక్షకుడిగా మనము అనుభవించగలిగాం. మనం అనుభవించినటువంటి ఆ యొక్క సువార్తని, ఆ యొక్క రక్షణని ఈరోజు లోకమునికి మనం ఏ విధంగా ప్రకటించగలుగుతున్నాం? సువార్త ప్రకటించడం అంటే ఏదో ఇష్టానుసారముగా దేవుని ఆరాధించడము, లేదంటే ప్రసంగాలతోటి, లేదంటే కనుక ఇష్టానుసారమైనటువంటి మనకి నచ్చినటువంటి రీతిలో మనము సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాం. కానీ మనము బాగా గమనించినట్లయితే అసలు సువార్త ప్రకటించేటువంటి విధానము దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. అందులో మరి ముఖ్యంగా మనం బాగా గమనించినట్లయితే వాక్యంలో సెలవిస్తున్నటువంటి విషయము, ఆయన ప్రేమ స్వరూపి అంటున్నాడు. 2, ప్రేమ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు. ఇంకొకటి, ప్రేమ యందు నిలిచిన వాడు నేను వాని యందు నిలిచి ఉంటాను చెప్తున్నాడు. ఈరోజు సువార్త అనేసరికి ఏమైపోతుందంటే, ఆ ప్రేమను వ్యక్తపరచకుండా, ఆ ప్రేమను చూపించకుండా, నాకున్నటువంటి ఆలోచన బట్టి, మనకున్నటువంటి తలంపుల్ని బట్టి మనము దేవుణ్ణి సువార్తను ప్రకటిస్తున్నామే కానీ ఆయన చెప్పినటువంటి ఆలోచనతో ఆయన మనకి ఏదైతే చూపించినటువంటి ప్రేమని మనం ఈ లోకంలో చూపించగలుగుతున్నామా? ఆ ప్రేమని ఈరోజు నీవు నేను చూపించగలిగితే, ఈరోజు నీవు నేను ఒక మాదిరికరంగా మార్చబడగలిగితే, ఈరోజు సువార్త అంచులంచులుగా విస్తరింపబడుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు సువార్త ఏ విధంగా ప్రకటింపబడుతుందంటే, ఒక ప్రేమ లేకుండా, ఒకరిపై ఒకరికి, ఒక సేవకుడిపై ఇంకొక సేవకుడికి ప్రేమ లేకుండా, ఒక మాట విషయంలో మనము తగ్గింపు జీవితం అనేది లేకుండా మనం సువార్తను ప్రకటిస్తున్నాం. బాగా గమనించినట్లయితే ఆనాడు క్రీస్తు చేసినటువంటి సువార్త, ఆయనను తరుముతూ ఉండగా ఆయన విమర్శించలేడా, లేదంటే ఆయన ఆ యొక్క ప్రజలను దూషించలేడా? కానీ ఆయన చెప్పినటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ ప్రేమ లేకుండా మనం ఏ విధంగా సువార్తను ప్రకటించగలం అనుకుంటున్నారు? ప్రేమైన దేవుని బిడ్డ, మనం ఒక విషయం బాగా గమనిస్తే, మన జీవితంలో మనము సువార్తను ప్రకటిస్తున్నాం అనేటువంటి భ్రమలో మనం బ్రతికేస్తున్నాం. కానీ ఆ సువార్త ఈరోజు నీ ప్రేమతో చూపించాలి. ఈరోజు క్రైస్తవ జీవితంలో నేను ఏ ఒక్కరిని కూడా తప్పు పట్టడానికి కానీ, ఏ ఒక్కరిని కూడా నిందించడానికి కానీ, నేను ఎవరిని, ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ చిన్న ఆలోచనతో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈరోజు సువార్త ప్రకటించేటువంటి ఈ సువార్త ఏ విధంగా ప్రబలుతుంది? ఈరోజు ఆయనని అనేక మందికి చూపించడానికి కనీసము నీ పొరుగు వారిని, నీ పొరుగు సేవకులని, నీ పొరుగు స్నేహితులని ప్రేమించకుండా ఈరోజు నువ్వు సువార్త ఎంత ప్రకటిస్తే మాత్రం, ఈరోజు మీరు బాగా గమనిస్తున్నారు, ఆన్లైన్లో కావచ్చు, యూట్యూబ్లో అనేకమైనటువంటి ప్రసంగాలలో ఒకరిపై ఒకరు ఈరోజు సంఘంలో కంటే సువార్త ఎక్కువగా యూట్యూబ్లోనే ప్రకటింపబడుతుంది. ఆ ప్రకటింపబడుతున్నటువంటి సువార్త నిజముగా అందరికీ ఆదర్శప్రాయంగా వెళ్తుందా, లేదంటే ఒకరిపై ఒకరికి నిందారోపణలుగా వెళ్తున్నాయా? దేవుడు చెప్పినటువంటి ఒకే ఒక విషయం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ ప్రేమ లేకుండా మనం ఏ సువార్త ప్రకటిస్తున్నాం? ఈరోజు మనము బాగా గమనించినట్లయితే
అనేకమైనటువంటి ఈ యొక్క యూట్యూబ్లో చూస్తున్నటువంటి వీడియోలు అనేక మందికి మాదిరికరంగా ఉంటున్నాయా, లేదంటే ఒకరిని బట్టి ఒకరు దూషించుకోవడం, లేదంటే ఒకరిని ఒకరు సవాళ్ళు విసురుకోవడం, లేదంటే ఒకరికొకరు వారికి నచ్చినటువంటి వాక్యాలతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. అందుకనే కదా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, కక్ష చేతనైనను మిష చేతనైనను ఏదో విధముగా సువార్త ప్రకటింపబడుతున్నందుకు నాకు సంతోషమే. ఈరోజు ఆయన రాజ్యమును మనము ప్రకటించాలంటే ఏదో విధముగా ప్రకటించడం కాదు, కానీ నీ ప్రేమతో నీవు చూపించేటువంటి ప్రేమతో, ఆయన నీపై చూపించినటువంటి ప్రేమను బట్టే కదా నువ్వు ఈ యొక్క క్రీస్తుని అంగీకరించగలిగావు. మరి అనేక మంది ప్రజలు దేవుణ్ణి అంగీకరించాలంటే మరి ఆ ప్రేమను నువ్వు కూడా చూపించాలిగా. కనీసం నీ సహోదరిని నువ్వు ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే దేవుడు ఎక్కడ ఒప్పుకుంటాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి నీవు నేను కలిసి గమనిద్దాం. నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి పని దేవుని సువార్త. ఆ శ్రేష్టమైనటువంటి పని ఈరోజు మనము చేస్తున్నామా, లేదంటే మనకు నచ్చినటువంటి పరిస్థితిని బట్టి, మనకు నచ్చినటువంటి ఉద్దేశాలను బట్టి దేవుని ఆరాధిస్తున్నామా? ఒక్కసారి గమనిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న మాటలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఇందులో మిమ్మల్ని ఏమైనా నేను నొప్పించినట్లయితే, మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టినట్లయితే నన్ను మన్నించండి. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహాకృపను బట్టి మనం అందరినీ ప్రేమపూర్వకమైనటువంటి సువార్తను ప్రకటించడానికి ప్రయత్నిద్దాం. అనేక మందిని ప్రేమించడానికి, వాక్య సంబంధమైనటువంటి ప్రేరణతో మనం ముందుకు వెళ్ళటానికి, అనేక మంది జీవితాన్ని బాగు చేయటానికి, అనేక మందిని క్రీస్తు రక్షణలో నడిపించడానికి ఈరోజు నీవు నేను కలిసి ప్రయాసపడదాం. అందుకే క్రీస్తు నిన్ను పిలుచుకున్నాడు. అందుకనే కదా తన శిష్యులతో చెప్తుంటాడు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని. ఈరోజు ప్రకటించి ఆయన శిష్యులుగా దేవుడు మార్చమన్నాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకములకు శిష్యులుగా తయారు చేసేస్తున్నాం. ఎందుకంటే నేను మాట్లాడిన దాన్ని బట్టే నేను ప్రతిఫలం పొందుకుంటాను, నేను మాట్లాడిన దాన్ని బట్టే నా చుట్టుపక్కల వారు నన్ను ప్రేమించగలుగుతున్నారు. ఈరోజు వారిని మెప్పిస్తే, వారిని గొప్ప చేస్తే వారు నన్ను ప్రేమించగలుగుతుంది. కానీ ఈరోజు నువ్వు చేయవలసింది అది కాదు. నువ్వు క్రీస్తును ప్రేమించాలి, క్రీస్తు ద్వారా వారిని ప్రేమించాలి. ఆ క్రీస్తుని ఈరోజు నువ్వు చూపించాలి. ఆ ప్రేమ అయినటువంటి దేవుని నీవు చూపించినట్లయితే నీ జీవితంలో ఖచ్చితంగా చక్కటి గమ్యాన్ని, ఒక నూతనమైనటువంటి గొప్ప సువార్తని ఈరోజు నీవు ప్రకటించగలం. ఆనాటి ఆదిమ సంఘములో ఉన్నటువంటి అనేక మంది భక్తులు కూడా వారు చేసినటువంటి సువార్త ఒకటే, కేవలము ప్రేమ. వారు అనేక మంది నిందించగలరు, అనేక మందిని వారు దూషించగలరు, కానీ వారు దేవుడు పనిని మాత్రమే, దేవుని సేవని మాత్రమే వారు పట్టుకున్నారు. కానీ వారి స్వతహాగా వారి సొంత ఆలోచనలతో ఎక్కడ కూడా నడవట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి వారు చేయలేనటువంటి ఆ యొక్క పనిని ఈరోజు మనం ఎందుకు చేస్తున్నాం? అందుకని రోమపత్రికలో 14వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు, నీ పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడివి? ఈరోజు నీవు నేను కలిసి తీర్పరిగా నిలబడకుండా దేవుని సన్నిధిలో ఆయన చెప్పినటువంటి పని చేసి ఒక నమ్మకమైన బల మంచిదాసులుగా ఈరోజు నీవు నేను నిలబడగలుగుతామా? లేదంటే నీ సొంత ఆలోచనలతో నీకు నచ్చినటువంటి సువార్త చేస్తూ, నీకు నచ్చినటువంటి ఆలోచనలతో నీవు నేను గడిపి ఈ లోకంలో భ్రష్టత్వంలో నీవు నేను జీవిస్తాము? ఒకసారి గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు, అనేక మంది దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి అనేక మంది ఈనాటి అనేక మంది భక్తులు ఉన్నారు. ఇటువంటి వారందరూ ఆదర్శప్రాయంగా మనం కూడా బ్రతికి అనేక మందికి ఒక చక్కటి సువార్తని, దేవుని ప్రేమని పంచడానికి మనం అందరం ప్రయత్నిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఒకవేళ మీకేమైనా ఈ మాటలు బట్టి ఇబ్బందికరంగా ఉన్నట్లయితే నన్ను మన్నించండి. కానీ నేను చెప్పవలసింది ఒకే ఒక విషయం, దేవుడు సేవని మాత్రము నీవు నేను ప్రేమపూర్వకంగా ప్రకటిద్దాం. అంతేగాని ఒకరిపై ఒకరి విభేదాలతో, ఒకరిపై ఒకరికి ఛాలెంజెస్తో, లేదంటే గనక ఒకరిపై ఒకరికి విభేదాలతో వారిపై వీరిపై వారు కాకుండా మనం చేసేటువంటి సువార్త దేవుడికి నమ్మకముగా చేయడానికి ప్రయత్నిద్దాం, ప్రేమపూర్వకంగా చేయడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఇటువంటి చక్కటి వీడియోలు మరలా నేను పెట్టడానికి, దేవుడు నా ద్వారా ఆయన పని ప్రేమపూర్వకంగా చేసుకోవటానికి దయచేసి నా కోసము మీరు ప్రార్థన చేయవలసిందిగా దేవుడి పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.